సో ఒకసారి ఇక్కడ స్టీల్ కలర్ లో మీకు క్లియర్ గా కనిపిస్తున్నట్టయితే ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ అంటారు. స్టీల్ కలర్ లో మీకు కనిపిస్తుంది కదా, దీన్ని క్రిస్టల్ ఆసిలేటర్ అంటారండి. ఈ క్రిస్టల్ ఆసిలేటర్ తలక మెయిన్ గోల్ ఏంటి అంటే, సో జనరల్ గా మనకి డీసీలో ఉంటుంది ఫ్లో. సో మనకి క్లాక్ సిగ్నల్స్ అనేది జనరేట్ అవ్వాల్సి ఉంటుంది. మనకి జనరల్ గా సెన్సార్స్ తో కానీ ఏదైనా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ తో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి సిగ్నల్స్ అనేవి రావాలి. అనలాగ్ క్లాక్ వైజ్ లో మనకి సిగ్నల్స్ అనేవి జనరేట్ అవ్వాలంటే ఈ క్రిస్టల్ ఆసిలేటర్స్ అనేవి బాగా సహాయపడతాయి. సో అందుకే ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి. ఈ బోర్డ్ లో ఇక్కడ మీకు ఈ స్టీల్ కలర్ కనిపిస్తుంది కదండి, ఈ స్టీల్ కలర్ ని మీకు క్రిస్టల్ ఆసిలేటర్ అంటారు. అండ్ ఏవైతే మీకు సి అని ఉన్నాయో, ఈ సి అని ఉన్నవన్నీ కూడా కెపాసిటర్స్. ఇక్కడ మీకు కొన్ని కెపాసిటర్స్ ఇందాక చెప్పాను. కెపాసిటర్స్ ఆల్రెడీ స్టార్టింగ్ అవి ఏం చేస్తాయని సగం బ్లాక్ సగం వైట్ లో ఉన్నాయి కదా, బ్లాక్ అంతా నెగిటివ్, మిగిలిన స్టీల్ కలర్ అంతా కూడా పాజిటివ్ అండి. వీటిని ఎలక్ట్రోలిటిక్ కెపాసిటర్స్ అని చెప్పేసి మనం అంటాం. ఇది ఏం చేస్తుంది, బోర్డ్ కి వోల్టేజ్ అనేది ప్రాపర్ గా ప్రొవైడ్ చేయడానికి పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐసిఎస్పి పిన్స్ అనేవి మీకు ఉన్నాయి చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ చివరన మనకి ఐసిఎస్పి పిన్స్ అనేవి ఉంటాయి. సో సేమ్ టైప్ ఆఫ్ బోర్డ్ అనేది మనం సీరియల్ టైప్స్ ఆఫ్ డివైజెస్ అనేవి మనం కనెక్ట్ చేయాలన్నా సరే ఈ పర్టికులర్ పిన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఈ పిన్స్ ద్వారా మీరు పవర్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో మీరు పవర్ ప్రొవైడ్ చేయడానికి దేర్ ఇస్ 3 ways. ఒక వే ఏంటంటే త్రూ ల్యాప్టాప్ ద్వారా మీకు దీన్ని ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్ గా అలాగే ల్యాప్టాప్ ప్రొవైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి డివైస్ అనేది పవర్ వెళ్తుంది. సో వితౌట్ దీన్ని యూజ్ చేయనప్పుడు మన ప్రోగ్రామ్ అనేది రాయిపోయినప్పుడు ఇది అడాప్టర్, ఈ పర్టికులర్ స్లాట్ యూజ్ చేస్తూ అడాప్టర్ యూజ్ చేస్తూ పవర్ సప్లై అనేది బోర్డ్ కి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది చెప్పేసాను. ఇప్పుడు యూనో బోర్డ్ లో మనకి ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద డిజిటల్ పిన్స్ అండ్ దీస్ ఆర్ ద కొన్ని పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్స్. ఈ పిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకునేసరికి, సో లెట్ us see. సో ఇవన్నీ కూడా అనలాగ్ పిన్స్. మనకి 6 అనలాగ్ పిన్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ చూడండి క్లియర్ గా అనలాగ్ పిన్స్, అనలాగ్ అని రాసి ఉంటారు ఇక్కడ. అనలాగ్ ఇన్. ఓకే, ఎన్ని ఉన్నాయి, A0, A1, A2 to A5 దాకా. ఇవన్నీ కూడా ఈ మైక్రో కంట్రోలర్ తో కనెక్ట్ అయి ఉంటాయండి పిన్స్ అన్ని కూడా. సో ఎప్పుడైతే మనం టెంపరేచర్ కానీ లేదంటే ఏదైనా సెన్సర్ ద్వారా డేటాని యూజ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్, హ్యూమిడిటీ ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనం అనలాగ్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం, ఓన్లీ అనలాగ్ తో వర్క్ చేసినప్పుడు. సో డిజిటల్ పిన్స్ అనేవి ఉంటాయి చూడండి. వీ హ్యావ్ 14 డిజిటల్ పిన్స్ జనరల్ గా. ఇవన్నీ ఇక్కడ డిజిటల్ పిన్స్ అని రాశారు చూసారు కదా. ఈ డిజిటల్ పిన్స్ అన్ని కూడా మనం డిజిటల్ గా వర్క్ చేసేటప్పుడు, అనలాగ్ కాకుండా డిజిటల్ గా వర్క్ చేసేటప్పుడు ఇవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇంతకీ డిజిటల్ లో కూడా ఇక్కడ నెగేషన్ సింబల్ అనేది మీకు కనిపిస్తుంది, టిల్డ్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఓకే, పల్స్ విత్ మాడ్యులేషన్ PWI, పల్స్ విత్ PWM, పల్స్ విత్ మాడ్యులేషన్ అనే పిన్స్ ఉన్నాయి. ఏవేవి పిన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ 3, 5, 6, 10, 9, 10, 11, 3, 5, 6, 9, 10, 11. సో ఈ పిన్స్ అనేవి పవర్ విత్ మాడ్యులేషన్ కి యూజ్ అవుతాయి. సో ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ప్రోగ్రామింగ్ ద్వారా చేస్తాం, డిజిటల్ ని అనలాగ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు, అనలాగ్ వాల్యూస్ ని డిజిటల్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఈ పిన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఓకే, జనరల్ గా మనం డిజిటల్ తో వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా, ఈ పిన్స్ అన్ని కూడా మనకి వర్క్ అవుతాయి. ఓకే, నా ఇప్పుడు పవర్ పిన్స్ చూడండి. పవర్ పిన్స్ ద్వారా సో ఇక్కడ రీసెట్, రెస్ట్ అని కనిపిస్తుంది కదా, దిస్ పిన్, ఈ పర్టికులర్ మనం పుష్ బటన్ యూజ్ చేస్తూ మొత్తం ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ లో ఏదైనా ప్రోగ్రామ్ రన్ అవుతుంది అనుకోండి, ఆ ప్రోగ్రామ్ ని కానీ దాన్ని రీసెట్ చేయడం కోసం మనం పుష్ బటన్ యూజ్ చేస్తూ ఈ రీసెట్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఈ కార్నర్ లో ఒక పింక్ బటన్ కనిపిస్తుంది చూడండి, దీని మీద మనం నొక్కినా సరే ఎంటైర్ బోర్డ్ మళ్ళీ ఇదేంటంటే రీసెట్ అయిపోతుంది, మళ్ళీ డిఫాల్ట్ వాల్యూస్ వచ్చేస్తాయి, అంటే డిఫాల్ట్ గా నార్మల్ అయిపోతుంది. సో వాటి కోసం దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి డిజిటల్ పిన్స్, అనలాగ్ పిన్స్ గురించి మీకు అర్థమైంది కదండి. సో కొన్నిసార్లు మనం
పవర్ పల్స్ విత్ మాడ్యులేషన్. సో పల్స్ విత్ మాడ్యులేషన్తో మనం యూజ్ చేసేటప్పుడు కొన్ని పిన్స్ మనం యూజ్ చేస్తాం. సో జనరల్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పవర్ సప్లై ఇవ్వడం కోసం ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి చూడండి. ఒకటి 3.3 volts 5 volts. సో కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చే వోల్టేజ్ని బట్టి, మనం చేసే సర్క్యూట్ని బట్టి 5 volt పిన్ ఒకటి, 3.3 volt పిన్ కూడా ఇక్కడ ఉంటుంది. క్లియర్గా చూసుకున్నట్టయితే ఆ రెండిట్లో 3.3 volts తీసుకోవచ్చు, 5 volt ద్వారా మీరు పవర్ని ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ ఏ గ్రౌండ్ పిన్స్ ఉంటాయి చూడండి. గ్రౌండ్ పిన్స్ ఇక్కడ 2, ఇక్కడ ఇటు సైడ్ ఒక గ్రౌండ్ ఉంటుంది. జనరల్గా మనం యూజ్ చేస్తాం గ్రౌండ్కి ఇవ్వాలి కాబట్టి, అలాంటప్పుడు గ్రౌండ్ పిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వి ఇన్ వోల్టేజ్ ఇన్. సో చెప్పాను కదా, ఈ పవర్ సప్లై అనేది ఇక్కడ మనం అడాప్టర్ ద్వారా కానీ, లేదంటే ఈ పర్టికులర్ స్లాట్ ద్వారా కానీ, ఈ పిన్స్ ద్వారా సీరియల్ డివైస్ వేరే అదర్ డివైస్ ద్వారా కనెక్ట్ చేసుకోవడం కానీ పవర్ ఈ బోర్డు ప్రొవైడ్ చేయడానికి 3 ways చెప్పుకున్నాం. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వి ఇన్ వోల్టేజ్ ఇన్ అనే పిన్ ఉంటుంది. దీని ద్వారా కూడా మనం పవర్ సప్లై ప్రొవైడ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ మైక్రో కంట్రోలర్ అనేది వర్క్ చేస్తుంది, అంటే వోల్టేజ్ పవర్ ఇవ్వడం కోసం. సో దాన్ని బట్టి ఇక్కడ మీకు టీఎక్స్ ఆర్ఎక్స్ అని కనిపిస్తున్నాయి కదండి. ఇవేంటంటే రిసీవర్స్ అండ్ ట్రాన్స్మిటర్స్. సో రిసీవర్స్ ట్రాన్స్మిటర్స్ అనేవి ఇండికేట్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం చూడవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఆర్డినో.